అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అలాగే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. మధ్యలో కార్యకర్తలు సోషల్ మీడియాలో వార్ కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో డిఎస్పీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి డిఎస్పీ రవిచందర్ ట్రాన్స్ఫర్ విషయంలో తలెత్తినటువంటి వివాదం చిలికి గాలివానగా మారుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో అక్కడ గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నటువంటి డాక్టర్ రఘుచందర్ డిఎస్పీ రఘుచందర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మరొక ఆఫీసర్ని అక్కడికి బదిలీ చేయించుకునేటువంటి ప్రయత్నం చేశారు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్. ససేమిరా అంటూ పట్టుబట్టారు. ఒకవైపు జీవన్ రెడ్డి, మరొక వైపు విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి వద్ద ప్రెషర్ పెట్టారు. ఇది ఎక్కడి న్యాయం, ఎందుకు ఇట్లా చేశారు, ఖచ్చితంగా అతనే ఉండాలి అని చెప్పేసి అతని ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసి యథాస్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఛాలెంజ్గా తీసుకున్నారు కార్యకర్తలు, నేతలంతా కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం జరుగుతుంది అసలు బదిలీల విషయంలోనైనా అనేక విషయాల్లో సైతం ఇటు అధికారులు అలాగే కార్యకర్తల మధ్య వీళ్ళంతా కూడా నేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కార్యకర్తలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. సోషల్ మీడియా వారు ఒకవైపు కొనసాగుతుంటే నేతలు మాత్రం తమ యొక్క పట్టు బిగించుకునేందుకు తనదే చెల్లుబాటు కావాలని చెప్పి నడిపించుకుందామని చూస్తున్నారు. ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో సైతం మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనదైన శైలిలో మీ రాజ్యం మీరు ఏలుకోండి, మా పని అయిపోయింది అని చెప్పేసి వైరాగ్యంతో మాట్లాడినటువంటి మాటలు సైతం అది వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేతకి ఎలాంటి పదవి ఇవ్వాలి, ఆయన ఎలా సంధానించాలని చెప్పేసి ఒకవైపు అయితే బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్కి ఎలాంటి స్థానం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో అధిష్టానం తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.